సౌలు చాలా అహంకారంగా చాలా గర్వంగా మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే తన అధికారం కలిగి ఉన్నాడు కనుక. కానీ అక్కడ ఆయనకు విషయం తెలియదు ఏంటంటే తనకంటే అధికారం కలిగినటువంటి వాడు దీని పైన ఉన్నాడు. ఆయన చేతిలో పడ్డాడంటే ఎందుకు పనికిరాకుండా పోతాడు విషయం అతనికి అర్థం కాదు. సంఘంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం పరిశుద్ధ దేవాలయంలో అడుగు పెడుతున్నప్పుడు పరిశుద్ధమైనటువంటి క్రీస్తు యేసు నామమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చేస్తున్నాం అంటున్నాం. కానీ ఎవరైనా సంతోషపడడానికి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఎవరైనా పాడడానికి దేవుని మందిరానికి వెళ్తున్నావు అంతే అంటున్నాడు. ఆ శిక్ష సౌలుతో కాకుండా ఎవరి మీద కలిగిందంట? తన ఉపపత్ని అయినటువంటి మీదకి వెళ్ళింది. ఆమె కూడా చాలా సంతోషంగా అనుభవించింది. ఉపపత్ని అయినే కానీ ఆ యొక్క రాచరిక అనుభవాలు అన్ని కూడా అనుభవిస్తూ నాకేం కాదు, నేనంత ప్రశాంతంగా ఉన్నాను, నాకేది జరగదనుకుంది. కానీ శిక్ష ఆ యొక్క యజమానుడు చేసినటువంటి పాపమును బట్టి, యజమానుడు దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో చేసినటువంటి దౌర్జన్యాన్ని బట్టి ఎవరినైతే శిక్షించకుండా ఉండవలసినటువంటి పరిస్థితి ఉందో వారినే శిక్షించినటువంటి హతం చేసినటువంటి విధానాన్ని బట్టి సౌలు కుమారుల మీదకి శాపం వచ్చింది. రెస్పా చాలా విలువైనటువంటి వర్తమానం పాఠం మనకి స్త్రీలకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఆ బిడ్డలు తన ముందు ఉన్నప్పుడు చాలా బలమైన దానిని ఎంతో శ్రేష్టమైన దాన్ని అనుకుంటుంది. కానీ ఆయన మీకు ముందుగా వస్తున్నటువంటి ఖడ్గాన్ని తప్పించుకోలేకపోయింది. ఎందుకంటే ఆ గిబియోనీయులు దావీదు చెంతకు చేరినప్పుడు వారన్నే మాకేం వద్దు, మాకు మాత్రము సౌలు సంతానం వారిని మాత్రమే అన్నమాట. కంటే సంతానం పోగొట్టుకున్న కుమారుల్ని 7 కుమారులు పోగొట్టుకుంది. 2 తన 5 కుమారులు, తన కుమార్తె కుమారులు 5. మొత్తం ఎంత? 7. సమయంలో గమనించిన దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 6వ వచనం. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి